పాలక్ చికెన్. ఓకే, సో నాన్ వెజ్ అంటే స్వీట్ కాబట్టి ఓకే, రెండు ఈక్వల్ అంతే అంతే కదా. స్వీటే అండ్ నాన్ వెజ్. చూద్దాం, పాలకూరతో చేస్తున్నావు, సో అది కూడా ఒక అమేజింగ్ కాంబినేషన్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా చికెన్ ఇప్పుడు చూసారు ఎంత తెలుగుగా ఉడికించి తీసుకొచ్చేసారు కదా. బ్రెయినీ మనం అన్ని నానబెట్టాం కదా, బట్ స్టిల్ మనం ఈజీగానే అది పోరిడ్జ్ అయిపోయింది. సో చికెన్ తీసుకొచ్చా, పాలకూర అండ్ ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్, చాలా సింపుల్ రెసిపీ బట్ కాంబినేషన్ డిఫరెంట్. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి, దానికి మనం ఆల్ గ్రీన్స్ యాడ్ చేసేస్తున్నాం. ఓకే, సో వంట చేస్తూ ఉంటారా వాహిని గారు? మీరు చేస్తూ ఉంటారు. షూటింగ్స్లో బిజీ బట్ స్టిల్ వంట వండుతారు ఎప్పుడైనా అప్పుడప్పుడు. ఓకే, వెరీ. సో ఫస్ట్ మనం పాలకూర ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర, ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తాం. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేస్తాం. వెరీ లైట్గా అన్నమాట వాటర్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకో. ముందుగా కొంచెం ఆయిల్ వేసేద్దాము. స్పైసెస్ వేసేద్దాము. ఓకే, అలాగే జీడిపప్పు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ టమాటోస్. ముందుగా కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా. స్పైసెస్ కూడా బాగా వేగిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం పేస్ట్ వేసేసి కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. ఓకే, ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసేసాము, సో అది కొంచెం బాయిల్ అయ్యాక మనము చికెన్ కూడా వేసేద్దాం అందులోనే. ఓకే, సో ఇది కొంచెం ఉడకబెట్టుకుందాం. చక్కగా పచ్చిదనం అంతా పోలు కాబట్టి కాసేపు కుక్ చేద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింటుంది. ఒకసారి చూద్దామా మరి? చూసేద్దాం. సో చక్కగా ఆ పచ్చిదనం కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం వేస్తాం? ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. ఓకే, సో చూద్దామా మరి మన చికెన్? చూసేద్దాం. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ కూడా చేసేద్దాం. సో
రెడీ అయిపోయినట్టు మరి పాలక్ చికెన్. యా లాస్య, పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ పాలక్ చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. పాలక్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పాలకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో గరం మసాలా, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ చికెన్ రెడీ.